సంక్రమణం అంటే ఏంటి, మనం ఎందుకు అక్కడ స్నానం చేసేవాళ్ళం ఒక్కసారి చెప్తారా? సంక్రమణము అంటే ఒక పద్ధతైన చక్కని నడక. ఏదో అర్థం బద్దం లేకుండా కాసేపు వేగంగా కాసేపు నెమ్మదిగా నడిచేది కాదు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో అంత పద్ధతిగా అటువంటి గమన వేగంతో సూర్య భగవానుడు రాశులు మారుతూ వస్తాడు. అందుకే ఏ రాశిలోకి వెళ్ళినా ఆ సంక్రమణం అంటారు. వృషభ సంక్రమణం అలా. ఇప్పుడు మకర సంక్రమణం అంటే ఆయన ఒక పద్ధతితో కూడుకున్నటువంటి గమనము ద్వారా ధనుర్రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దానికి సంక్రాంతి, సంక్రమణము, క్రమణము అంటే కదలిక, అట్లాగే సంక్రాంతి, క్రాంతి అన్న కదలిక. కాబట్టి పద్ధతితో కూడుకున్నటువంటి ఒక నిర్దుష్టమై జ్యోతిష శాస్త్రానికి అందేటట్టుగా అట్లా వెళ్ళడం, అది కదూ భారతీయ శాస్త్రాల గొప్పతనం. సూర్యుడు మకర రాశిలో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ప్రవేశిస్తున్నాడు అంటే అలా లెక్క కడితే అట్లాగే ప్రవేశిస్తున్నాడు. అది శాస్త్రం కాకపోవడం ఏమిటి, వాళ్ళ విద్వాంసులు కాకపోవడం ఏమిటి, మనం ఒక్కలమైనట్టు. కాబట్టి అది మహత్తరమైన శాస్త్రం భారతదేశంలో, అది వేదానికి ఉపాంగం. కాబట్టి అది వేదానికి నేత్రస్థానంలో ఉంటుంది. అటువంటి జ్యోతిష శాస్త్రం ద్వారా గణన చేస్తారు. చేసి ఇదిగో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తోంది. అక్కడి నుంచి ఇక చలి మెల్లగా మొదలవడం ప్రారంభమయ్యి మహాశివరాత్రి వచ్చేటప్పటికి చలి పూర్తిగా వెళ్ళిపోయి ఎండ ప్రారంభమైపోతుంది. అందుకే సూర్య సంబంధంగా వస్తాయి రథసప్తమి, సూర్య రథాలు తిరిగాయి. అట్లాగే మహానుభావుడికి సంబంధించి ఈ రథసప్తమి తర్వాత మహాశివరాత్రి, మహాశివరాత్రి నాడు మొత్తం చలి తెగిపోయి ఇంకా ఎండ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత శ్రీరామనవమి, ఇక విసిరికర్రలు ఇవ్వడం మొదలవుతుంది. పానకాలు ఇవ్వడం, విసిరికర్రలు ఇవ్వడం. అంటే ఆయన గమనాన్ని దృష్టిలో పెట్టుకుని నడుస్తోంది ఆచారం.